హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం స్వీట్ ఐటమ్ కుబానికా మీఠా చేసుకుందాం. ఈ డెజర్ట్ ముస్లిం ఫంక్షన్స్లోనూ పార్టీస్లోనూ తరచుగా చూస్తుంటాం. నిజాం కాలం నాటిదైనా ఇప్పటికీ ట్రెండీగా అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ స్వీట్ చేసుకోవడం ఎలాగో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఆఫ్రికాట్స్, డ్రై ఆఫ్రికాట్స్ తీసుకొని వాష్ చేసి రాత్రి నానబెట్టి పెట్టుకున్నానండి. అంటే 10 hours నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదనుకోండి 4 to 5 hours అయినా హాట్ వాటర్లో నానబెట్టుకోండి. ఇవి అలా నానబెట్టి పెట్టాను. షుగర్ 1/2 kg ఆఫ్రికాట్కి 200 grams షుగర్ తీసుకున్నాను. కలరు, వెనీలా ఎసెన్స్, క్రీమ్, అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ఈ ఆఫ్రికాట్స్ నానబెట్టుకున్నాను కదండి, వీటిని సీడ్స్ తీసేసుకుంటాం. నానిపోయినాయి కాబట్టి ఇప్పుడు సీడ్స్ ఈజీగా ఊడొచ్చేస్తాయి. సీడ్స్ తీసుకున్నాము. నానటం మూలంగా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి. ఈ విధంగా అన్నీ కాయలు ఓపెన్ చేసుకొని సీడ్స్ తీసేసుకోవాలి. 1/2 kg ఆఫ్రికాట్స్ ఈజీగానే వచ్చేస్తున్నాయండి. ప్రతిసారి మనం స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఈరోజు మనం వెరైటీగా డ్రై ఫ్రూట్స్లోకి స్వీట్ వేస్తాం. సమ్మర్లో చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కూల్గా తినచ్చు, హాట్గా కూడా తినచ్చు. చూడండి, ఆఫ్రికాట్స్ అన్నీ లోపల సీడ్స్ తీసేసి పెట్టుకున్నాను. ఈ సీడ్స్ వచ్చాయి, ఈ ఆఫ్రికాట్స్. ఈ సీడ్స్లో మనం హాట్ వాటర్ పోసి నానబెడదామండి. ఈలోపు మనం స్టవ్ ముట్టించి పాన్ పెడుతున్నాను. నేను ఈ ఆఫ్రికాట్స్లో 1/2 kgకి 3/4 cup వాటర్ పోసి రాత్రి నానబెట్టానండి. ఈ వాటర్ ఈ ఆఫ్రికాట్స్ పీల్చుకొని ఈ మిగిలిన వాటర్ ఉండే కదా, ఈ వాటర్లో ఈ ఆఫ్రికాట్స్ వేసేస్తాం. ఉడికించాలండి. ఒక 15 minutes వరకు టైం పట్టుద్ది. ఈ సీడ్స్ని కొట్టుకుందాం. ఇలా కొట్టేసి లోపల ఉన్న సీడ్స్ని తీసుకుందామండి. చూడండి, ఇలా అన్ని గింజలు తీసేసుకొని హాట్ వాటర్లో పోసి పెడితే ఈ లోపల పైన ఈ సీడ్స్కి ఉన్న ఫీల్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు 15 minutes వరకు హాట్ వాటర్ పోసి పెడదాం. ఇంకా ఉడికేదానికి టైం పట్టుద్దండి. ఒక 10 minutes వరకు టైం పట్టుద్ది. ఈలోపు మనం ఈ ఆఫ్రికాట్స్లో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకున్నామా. ఈ ఆఫ్రికాట్స్లో బోలు సూక్ష్మ పోషకాలు ఉన్నాయండి. ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే మనకు ఇమ్యూనిటీ బూస్టర్. మన బాడీలో తయారవుతాయి కదా కొన్ని ఫ్రీ రాడికల్స్. అంటే ఫ్రీ రాడికల్స్ ఎందుకు తయారవుతాయంటే కొన్ని మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కొన్ని మనం ఎప్పుడైనా మాడిపోయి తిన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. సో ఎప్పుడు మాడిపోయి తినకండి. ఇలా తయారైన ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా మంచి ఫలితాలను ఇస్తాయి. సో దీర్ఘకాలిక రోగాలు మనకి రానియవు. లివర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు రానికపోగా లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. చాలు కదా మనకి. ఈ ఆఫ్రికాట్స్ని రోజు అంటే డైలీ 4-5 ఆఫ్రికాట్స్ని ఒక 3 to 4 months తినండి. ఆ మార్పును మీరే గమనించండి. మీ ఇంట్లో పిల్లలు కానీ లేదా వయసు మళ్ళిన వారు కానీ ఉంటే నానబెట్టి పెట్టండి. సో మన డైట్ ఎప్పుడు మంచిగా తీసుకుంటూ ఉండాలండి. అంటే మన లైఫ్ ఒక బుక్ లాంటిది. అంటే రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. సో ప్రతిరోజు అందంగా రాసుకునే దానికి ట్రై చేయండి. అర్థమైంది కదా మంచి డైట్ తీసుకోవాలని. ఉడికినాయేమో చూద్దామా. చూడండి, ఉడికాయండి. కొద్దిగా వాటర్ ఉన్నాయి, దగ్గరకు వచ్చాయి కదా. షుగర్ 200 grams షుగర్ వేసేద్దాం. ఈ షుగర్ మెల్ట్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనిద్దాం. మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఈలోపు మనం ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, ఈ సీడ్స్ని ఫీల్ చేసేసుకుందాం. చూడండి హాట్ వాటర్లో పెట్టాం కదా,
దీన్ని ఇలా నలిపితే వచ్చేస్తాయి. అన్ని సీడ్స్ని హాట్ వాటర్లో వేసుకోవడం మూలంగా ఈజీగా వస్తున్నాయండి. ఉడికిందేమో చూద్దామండి. షుగర్ మెల్ట్ అయిపోయి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేద్దాం. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. మనం రెస్టారెంట్ స్టైల్లో కుబ్బానీ కా మీఠా చేస్తున్నామండి. కలర్ వేద్దాం. మన ఇంట్లో అయితే కలర్ మన హోటల్ స్టైల్ అని చెప్పాం కదా, కొద్దిగా కేసరి కలర్ వేద్దాం. కేసరి కలర్ వేసుకున్నాం కదా, మెల్ట్ చేసుకుందాం. కలర్ అయిపోతే ఈ రంగు రాదండి. మీరు ఇంట్లో అయితే ఆప్షన్ అండి, మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ వేస్తున్నాం. ఈ కుబ్బానీ కా మీఠా వేడివేడిగా తినొచ్చు, లేదంటే చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఐస్ క్రీమ్ కాంబినేషన్తో తినండి, అద్దరిపోతుందండి. అందులో ఈ సమ్మర్ కూల్గా ఉంటుంది. డిష్ అవుట్ చేసుకుందామా? క్రీమ్తో గార్నిష్ చేసుకున్నామండి. మనం ఆల్మండ్స్లో ఈ సీడ్స్ తీసుకున్నాం కదండి, ఇవి వేసుకుందాం. చూసారా, కుబ్బానీ కా మీఠా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం కదా. టేస్ట్ అంటారా అద్దరిపోతుందండి. ఈ సమ్మర్ అందులో పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ వస్తాయి. ఈ స్కూల్ నుంచి వచ్చేటికి చేసి పెట్టండి, ఎంత ఆనందంగా తింటారు. మళ్ళీ అడిగి మరీ తింటారు. పైగా ఆఫ్రికాట్స్ మన హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది. ఇప్పుడు అసలే హాఫ్ డే స్కూల్ కదా, పిల్లలు ఎండలో తిరిగి అలసిపోయేస్తారు. ఇలా ఈ ఐస్ క్రీమ్ కూడా మీరు బయట కొన్నది పెట్టకండి, ఇంట్లో తయారు చేసింది పెట్టండి. ఈ ఐస్ క్రీమ్ వీడియో మరోసారి పెడతాను. ఈ కుబ్బానీ కా మీఠా మీరు తప్పకుండా ట్రై చేయాలండి, మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇంకా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా తెలియచేయండి. ఇంకేమైనా కొత్త వంటలు ఈ ఛానల్లో చూడాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో టేస్టీ అండ్ హెల్తీ డిష్తో మీట్ అవుతామండి. అంతవరకు బాయ్ అండి.